వేసవి సెలవుల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్ పునఃప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, అదేవిధంగా యూనిఫామ్ కొనుగోలు విషయంలో మాత్రం పేద మధ్యతరగతి ప్రజానీకానికి మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. కారణం, గతంతో పోల్చుకుంటే ఈసారి 10-20% వరకు పుస్తకాలు, డ్రెస్ మెటీరియల్, అదేవిధంగా బ్యాగులతో సహా రేట్లు పెరిగినట్టు తల్లిదండ్రులు చెబుతూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి మంగళగిరిలో మెయిన్ బజార్లో ఉన్నటువంటి బుక్ స్టాల్ వద్ద రద్దీ వాతావరణం పెరిగింది. ఉదయం, సాయంత్రం సమయాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి వారికి కావాల్సినటువంటి సమస్త మెటీరియల్ కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ప్రభుత్వమే బుక్స్తో పాటు కిట్ల రూపంలో వారికి కావాల్సిన సమస్య అందజేస్తుంది. కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో మాత్రం వారి నామ్స్ ప్రకారం వారికి కావాల్సిన మెటీరియల్ని ప్రైవేటు బుక్ స్టాల్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మంది పేరెంట్స్ మాత్రం కార్పొరేట్ స్కూల్లో, అంటే ఫీజుల విషయంలో అధిక భారం అయినప్పటికీ కార్పొరేట్ స్కూల్ చదివించడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఏదేమైనా ఈ సంవత్సరం మాత్రం అటు మెటీరియల్ విషయంలో కావచ్చు, అదేవిధంగా బుక్స్ కొనుగోలు విషయంలో కూడా గతం కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నారంటున్నారు తల్లిదండ్రులు.